రమేష్తో కాకుండా ఇంకెవరితో అయినా సుజాతకి ఇష్యూస్ ఉన్నాయా? లేవు మేడం. సుజాత చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. ఇదంతా ఆ రమేష్ వల్లే జరిగింది మేడం. జడి, నా చావుకి కారణం రమేషే. నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇప్పుడు నేను తల్లి కాబోతున్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రమేష్ నన్ను చంపాలని చూస్తున్నాడు. నాకేమైనా జరిగితే దానికి కారణం రమేషే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రెగ్నెంట్ కాదని వచ్చింది జడి. ప్రెగ్నెంట్ అయ్యాను, అందుకే రమేష్ చంపాలనుకుంటున్నాడని ఈ లెటర్లో రాసుంది. మరి తను ప్రెగ్నెంట్ కాకపోతే రమేష్కి సుజాతను చంపాల్సిన అవసరమే ఉండదు కదా. సొసైటీలో తన పరువు పోతుందని చంపుండొచ్చు కదా మేడం. మన బాస్ మంచివాడు కాదు, అతనితో తిరగొద్దని సుజాతకి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినలేదు మేడం. కెడి, చూస్తుంటే స్పోర్ట్స్ షూలా ఉంది జడి. అవును కెడి. ఐ థింక్ 8 or 9 సైజ్ అనుకుంటా. సుజాతకి స్మోక్ ఆర్ డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు మేడం. ఈ ఇంట్లో సుజాత చనిపోయిన రోజు రెండో మనిషి ఉన్నారు, అది కూడా అబ్బాయి. సుజాతకి మీరు కాకుండా ఇంటికొచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరు సార్. ఆ వరంగల్ పిల్లాడు ఉన్నాడు కదా కళ్యాణి, ఏం పేరు, మీ ఆఫీస్లోనే పనిచేస్తాడు. గౌతమా ఆంటీ? ఆ, గౌతమ్. కళ్యాణితో పాటు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడమ్మా. సుజాత చెప్తూ ఉండేది. తను స్మోక్ చేస్తాడా? తెలియదు మేడం. గౌతమ్ అడ్రస్ ఉందా? ఉంది సార్, పక్కనే. రండి సార్, చూపిస్తాను. బాడీని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారమ్మా. సరే అమ్మా. నా కూతురు ఎందుకు చనిపోయిందో, ఎవరు చంపారో కూడా తెలియదమ్మా. దాని చావుకి న్యాయం జరగకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ ఎందుకు చనిపోయిందో కారణమైనా చెప్పండమ్మా. కారణమైనా చెప్పండమ్మా. కారణమైనా చెప్పండమ్మా.